యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణి కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాత్ జగదృష్టం మాతుర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవోభవ. జూలై 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. మకర రాశి వారికి జూలై నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తీసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. దీని ద్వారా ధనానికి ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. మాటలో కఠినత్వం పెరుగుతుంది. కుటుంబంలో వారికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. నేత్ర వ్యాధులు అంటే కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఎవరికైతే ఉన్నాయో ఆ బాధ కొంచెం ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం కూడా ఈ రాహు వల్ల కలుగుతోంది. ఇకపోతే తృతీయ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతోంది. తృతీయ స్థానంలో శనిగ్రహం సంచారం అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అంచేత అందరి సహాయ సహకారాలు ఉద్యోగ స్థలంలో కావచ్చు, ఇంటి పక్క చుట్టుపక్కల కావచ్చు, వ్యాపార స్థలం కావచ్చు, వ్యవసాయ స్థలం ఎక్కడున్నప్పటికీ కూడా అందరి యొక్క సహాయ సహకారాలు అందడం ద్వారా మనం మరొక అడుగు ముందుకు వేయడానికి చాలా ఆనందంగా వేయగలుగుతాం. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా శని భగవానుడు వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం అంటే వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు ఆయన పంచమ స్థానం కాబట్టి ఇది మన సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. మరి చిన్న క్లాసులు చదువుకునేటటువంటి వాళ్ళు అట్లా ఉన్నట్టయితే వాళ్ళకి చదువు మీద శ్రద్ధ తగ్గటం, ఆటల మీద పెరగటం. ఒక వయసు వచ్చిన పిల్లలు అంటే ఇంటర్మీడియట్ 10th ఈ వయసులో ఉన్న పిల్లలు కొంచెం చెడు అలవాట్లకి అంటే దుష్ట స్నేహాలకు అలవాటు పడే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి వారి మీద ఒక కన్ను వేసి ఉంచండి. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. 6వ స్థానంలో 16వ తారీఖు వరకు, 7వ స్థానంలో ఒక మిగతా రోజు నెలాఖరు వరకు సంచారం చేస్తున్నారు. ఈ 6వ స్థానంలో మాత్రం మనకి చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అప్పులు కావాలంటే అప్పు ఏమైనా ఉన్నట్టయితే తీర్చేయగలుగుతాము. అలాగే శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. అలాగే ఏదైనా మనకి ఇంతవరకు ఉన్న చెడ్డ పేరు కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా 6వ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తే 7వ స్థానంలో నెలాఖరు వరకు ఉంటారు కదా 17వ తారీఖు నుంచి అక్కడ మాత్రం భార్యాభర్తల మధ్యన కొంచెం అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్యన భేదాభిప్రాయాలు పొడచూపేటువంటి అవకాశం ఉంది. ఇక బుధుని తీసుకున్నట్టయితే 6వ స్థానంలో ఒక 11 రోజుల పాటు 2 విడతలుగా తదుపరి మిగతా రోజులన్నీ కూడా 7వ స్థానమైనటువంటి 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు బుధుడు. 7వ స్థానంలో 6, 7 స్థానాలు 2 స్థానాల్లోనూ కూడా బుధుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. 6వ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఆరోగ్యము, మంచి పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ ఇస్తాడు. 7వ స్థానంలోకి వచ్చిన తర్వాత అక్కడ భార్యాభర్తల మధ్యన మంచి అనుబంధము ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కొంతమందికి పెళ్లి అవ్వాల్సిన వారికి కూడా ఆయన కొంత అవకాశాన్ని కల్పిస్తాడు. 7వ అవకాశం కల్పిస్తాడు. పెళ్ళై ఉన్న వాళ్ళ మధ్యన భార్యాభర్తల మధ్యన అనుబంధం పెరుగుతుంది. ఈ విధమైన ఫలితాన్ని బుధుడిస్తున్నాడు. ఇకపోతే 7వ స్థానంలో శుక్రగ్రహ సంచారం 4 రోజుల పాటు 7వ స్థానంలోను, తదుపరి 8వ స్థానంలో పూర్తి నెలాఖరు వరకు సంచారం చేస్తున్నారు. ఈ శుక్రుడు 7వ స్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైన ఫలితాలు ఉండవు. భార్యాభర్తల మధ్యన విభేదాలు ఉంటాయి. ఇక 8వ స్థానంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆయన శుభ ఫలితాలు ఇస్తారు. మన చుట్టాలకి అందరికి బాగుండేటట్టుగా ఎవరికి హఠాత్తుగా ధన లాభం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని పరాభవం చేసినటువంటి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా శుక్రుడు 8వ స్థానంలో అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు ఏర్లేకపోయినా. గురువుని కనుక తీసుకున్నట్టయితే 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు నెలంతా కూడా. ఇక్కడ వివాహం కుదరటం కానీ, వివాహం అయిపోయి ఉన్నట్టయితే లేదా వివాహం జరగటం కానీ, వివాహం అయిపోయి ఉన్నట్టయితే భార్యాభర్తల మధ్యన అనుకూలత ఇవన్నీ కూడా 7వ స్థానంలో ఉన్నటువంటి గురువు సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలని గురువు ఇస్తున్నాడు. ఇక 8వ స్థానంలో
కేతు గ్రహ సంచారం ఉందండి. ఈ అష్టమ స్థానంలో కేతు గ్రహ సంచారం వల్ల ఎవరికో మన బంధువర్గంలో కానివ్వండి ఎవరికో ప్రాణాపాయం అయిందని విషయం వినటం, పెద్ద దుఃఖం కలగటం, హఠాత్తుగా ధన నష్టం జరగటం, కలహాలు, పరాభవాలు, అవమానాలు జరిగే అవకాశం అంతా కూడా ఈ అష్టమ స్థానంలో కేతు గ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి. ఈ విధమైన ఫలితాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా నవగ్రహాన్ని మీరు రోజు ప్రార్థించటం, ఇటువంటి కొన్ని కొన్ని మన కష్టాలను తీర్చడానికి వచ్చేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పండుగలు ఏవైతే ఉన్నాయో, అంటే సంకటహర చతుర్థి ఇలాంటివి ఇప్పుడు ఈ నెలలో మనకు జరగబోయేది. ఇక్కడ సంకటహర చతుర్థి ద్వారా చాలా మనం ఆపదల నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఈ సంకటహర చతుర్థిని కూడా మీరు పాటిస్తే చాలా మంచిది. ఇది సూచనగా భావించండి. సర్వసుఖాలు పొందండి. శుభం భూయాత్. గురువు యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. తల్లి గారి యొక్క ఆరోగ్య విషయం కానివ్వండి, ఆవిడ ఆశీర్వచనాలు మనకి లభించకపోవటం కానివ్వండి, అలాగే విద్యలో కొంత వెనకబాటుతనం కానివ్వండి, అలాగే భూమి అమ్మాలనుకున్న అమ్మలేకపోవడం, కొనాలనుకున్న కొనలేకపోవటం, గృహం అమ్మాలనుకున్న అమ్మలేకపోవటం, లేదా రిపేర్ చేయించాలన్నా చేయించలేకపోవటం, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. వాహనాల విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. మన స్వభావంలో కూడా ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఈ గురువు 4వ స్థానంలో ఉండటం వల్ల, ఈ 4వ స్థానంలో బుధుడు కూడా చాలా కాలం ఉన్నారు, శుక్రుడు ఒక 4 రోజులు ఉన్నారు, రవి ఒక ఫోర్త్ నైట్ అంటే ఒక 15 రోజుల పాటు సుమారుగా ఉంటున్నారు. అందుచేత ఈ 4వ స్థానంలో ఉన్నటువంటి ఇక్కడ మనకి వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుందంటే, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అనుకూలమైన కాలము కాదు. ఇది మిత్రం గమనించుకోండి. ఇక దశమ స్థానంలో, ఏకాదశి స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. దీన్ని ఏకాదశి స్థానం అంటే లాభస్థానం అంటారు. మీరు ఏ పని మొదలెట్టినప్పటికీ కూడా అందులో మీరు ప్రావీణ్యం సంపాదించగలుగుతారు. మీకు ధనం, మీరు ఎక్కువ కష్టపడకపోయినప్పటికీ కూడా మీకు ధనం బాగా, అంటే తక్కువ కష్టంతో ఎక్కువ లాభాన్ని పొందగలుగుతారు. అంటే శ్రమకి మించినటువంటి లాభాలన్నీ వస్తూ ఉంటాయి మీరు ఏ పని మొదలుపెట్టినా సరే. అంచేత ఇక్కడ రాహు మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. ఇక వ్యయస్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. శని యొక్క సంచారం ఏ స్థానంలో అంటే ఏలినాటి శని, సాడే సాత్ అంటారు. అంచేత ఈ ఏలినాటి శని అనేది వ్యయ స్థానంలో ఉంది. కాబట్టి మీరు ఎంత పిసినారితనంగా ఉన్నా ధనం ఖర్చు అయిపోతూనే ఉంటుంది నీళ్ళలాగా. మీరు ఖర్చు పెట్టకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నా సరే తప్పనిసరి పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. ఆ విధంగా మీరు ఖర్చు అయిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ ధన వ్యయము, ధన నష్టము. ధన వ్యయం అంటే ఖర్చు పెట్టుకున్నారు, ఏదో సంతోషం, ఒక మంచి పనికో చెడ్డ పనికో ఖర్చు పెట్టుకున్నారు. ధన నష్టం అంటే మనం ఎక్కడో ట్రైన్ ఎక్కినప్పుడు, బస్సు ఎక్కినప్పుడు ఎవడో పర్స్ కొట్టేశాడు, లేకపోతే 4 మాయ మాట చెప్పి బురుడి కొట్టించి 2-3 లక్షలు కాజేశాడు. ఇట్లాంటివన్నీ దీన్ని ధన నష్టం అంటాం, దీన్ని వ్యయం అంటాం. అంచేత ధన నష్టము జరిగే అవకాశం ఉన్నది, ధన వ్యయము జరిగేటట్టు అవకాశం ఉన్నది. అలాగే శత్రు భయము, మనోవిచారాలు, ఇట్లాంటివన్నీ కూడా కొంతమందికి కళతర నష్టం కూడా జరిగే అవకాశం మనకి గోచరిస్తుంది. శని యొక్క ప్రభావం చాలా తీవ్రంగానే ఉంటుంది చెప్పుకోవాలి ఈనాటి శనిలో. ఓకే, ఈ విధమైన పరిస్థితి అంతా మొత్తంగా మనకి ఈ మేషరాశి వారికి గోచరిస్తోంది. ప్రతి రాశికి కూడా కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత ఉండనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా వీరికి చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు, రవి పాక్షికంగా అనుకూలంగా ఉన్నారు, బుధుడు కూడా పాక్షికంగా అనుకూలంగా ఉన్నారు, ఇక రాహు పూర్తి అనుకూలంగానే ఉన్నారు. అందుచేత నవగ్రహాలు మనం ఇప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూనే ఉంటాము. చాలా రకాలు ఉన్నాయి. ఏదైనా కూడా ఏ దేవుడైనా తప్పించగలరు. ఈ గ్రహాల యొక్క దుష్ట శక్తుల నుంచి, దుష్ట ప్రభావాన్ని తప్పించగలరు. కానీ చుట్టూ తిరిగి వెళ్ళటం ఎందుకు? ఈ నవగ్రహాలు అనేది కేవలము పూర్తిగా ఈ దోషాలను తొలగించడానికి, మంచి చోట్ల, మంచి స్థలంలో గనక ఉన్నట్టయితే, మంచి ప్రదేశంలో గనక ఉన్నట్టయితే ఈ రాశి చక్రంలో మనకి మంచి ఫలితాలు ఇవ్వడానికి, చెడు స్థానంలో ఉంటే చెడు ఫలితాలు ఇవ్వడానికే ఏర్పాటు చేయబడినాయి. కాబట్టి అందు గురించే నేను పెద్ద కష్టమైనటువంటిది కాదు, మీ నోటికి 3 సంవత్సరాల నుంచి చదువుతుంటే 1.5 నిమిషంలో చదివేచ్చివని, లేదా 2 నిమిషాల టైం. ఈ టైంలో ఈ నవగ్రహాల యొక్క ఇది చేసుకోండి, చక్కగా మీకు ఆ దోషాలన్నీ పోతాయి. సర్వశుభాలు కలుగుతాయి. శుభం భూయాత్.